Hello, I am Dr. Anusha Imani, consultant gynecologist at the Women's Clinic. ఈ రోజు మనం రేడియేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ స్పెసిఫికలీ ప్రెగ్నెన్సీలో రేడియేషన్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో రేడియేషన్ ని బోత్ న్యాచురల్ సోర్సెస్ లో కూడా మనకి రేడియేషన్ వస్తుందండి అండ్ ఆర్టిఫిషియల్ సోర్సెస్ లో ఎక్కువగా చూస్తుంటాం. ఈవెన్ న్యాచురల్ సోర్సెస్ ద్వారా కూడా మనకి రేడియేషన్ వస్తుంది. లైక్ కొన్ని రాక్స్ లో, సాయిల్ లో ఇవన్నీ రేడియేషన్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ఉంటాయి. మన అట్మాస్ఫియర్ లో రాడాన్ గ్యాస్ ఉంది, రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మినిమల్ అమౌంట్స్ లో. అండ్ ఆర్టిఫిషియల్ సోర్సెస్ వచ్చి లైక్ మన అందరికీ తెలుసు ఎక్స్రేస్ అండ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఫ్లోరోస్కోపీ, యాంజియోగ్రామ్ ఇవన్నీ రేడియేషన్ కాజ్ చేసేవి. సో వీటి వలన హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి అండ్ ఏ డయాగ్నోస్టిక్ అప్రోచ్ వలన రేడియేషన్ తక్కువ ఉంటుంది ఆర్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేయాలి. రేడియేషన్ ఆర్ బేసికలీ రెండు రకాలుగా చెప్తారండి, అయనైజింగ్ రేడియేషన్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవి సెల్స్ లో ఉన్న డిఎన్ఏని అయనైజ్ చేయటం వలన, న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏని అయనైజ్ చేయటం వలన సెల్ లో మ్యూటేషన్ లాంటి చేంజెస్ వచ్చి ఎయిదర్ క్యాన్సర్స్ కాజ్ చేయటం కానీ, సెల్ డెత్ అవటం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో అయనైజింగ్ రేడియేషన్ కొంచెం హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ అయనైజింగ్ రేడియేషన్ కింద ఎక్స్రే, ఫ్లోరోస్కోపీ ఆర్ యాంజియోగ్రామ్ చేస్తారు కదా అది, ఆర్ సిటీ స్కాన్, మ్యామోగ్రామ్, ఇవన్నీ అయనైజింగ్ రేడియేషన్ కింద వస్తాయి. సో వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ రేడియేషన్, అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి మోర్ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఇంకా దీని ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫీటస్ అనేది ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ కాబట్టి వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయనైజింగ్ రేడియేషన్ ని అవాయిడ్ చేయగలిగితే బెటర్. నాన్ అయనైజింగ్ రేడియేషన్ కూడా ఉన్నాయండి, లైక్ అల్ట్రాసౌండ్ ఒకటి అండ్ ఎంఆర్ఐ. ఇవి రెండు నాన్ అయనైజింగ్ రేడియేషన్ కింద వస్తాయి. సో నాన్ అయనైజింగ్ రేడియేషన్ లో 100% సేఫ్ అని చెప్పలేం, బట్ అయనైజింగ్ ఎఫెక్ట్ ఉండదు. బట్ కొంతవరకు డయాగ్నోస్టిక్ లెవెల్స్ లో వీటి వలన అంత హార్మ్ లేదని చెప్పుకోవచ్చు. బట్ ఇవి ఇంకా హయ్యర్ లెవెల్స్ లో వెళ్తే హీట్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయటం వలన క్యావిటేషన్ లాంటివి టిష్యూస్ లో చూస్తూ ఉంటాం. బట్ మనం యూజ్ చేసే డయాగ్నోస్టిక్స్ లైక్ అల్ట్రాసౌండ్ లో చాలా సేఫ్ లెవెల్స్ లో ఉంటుందండి. సో ఏ డయాగ్నోస్టిక్ అప్రోచ్ వలన ఎంత రేడియేషన్ వస్తుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బీయింగ్స్ కి ఇంత రేడియేషన్ తీసుకుంటే సేఫ్టీ అని మనకి లిమిట్స్ సెట్ చేయబడి ఉన్నాయి. పర్ ఇయర్ ఈ రేడియేషన్ ని మనం మిల్లీ సూవర్ట్స్ లో మెజర్ చేస్తాము. సో పర్ ఇయర్ ఒక హ్యూమన్ బీయింగ్ 1 మిల్లీ సూవర్ట్ పర్ ఇయర్ ని క్రాస్ చేయకూడదు. అదే ప్రెగ్నెన్సీలో తీసుకుంటే మొత్తం ప్రెగ్నెన్సీ కలిపి 1 మిల్లీ సూవర్ట్ క్రాస్ చేయకుండా చూసుకోవాలి అని చెప్తారు. సో ఎక్స్రే లో అయితే చెస్ట్ ఎక్స్రే ఒక లెవెల్ ఆఫ్ రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అబ్డామినల్ ఎక్స్రే ఒక లెవెల్ ప్రొడ్యూస్ చేస్తుంది, పెల్విక్ ఎక్స్రే ఒకటి, డెంటల్ ఎక్స్రే ఒకటి, అండ్ డిఫరెంట్ పార్ట్స్ ని బట్టి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఎక్స్రే చూసుకుంటే 0.02 వాల్యూ ఉంది. సో ఇది మనం 50 చెస్ట్ ఎక్స్రేస్ తీస్తే 1 మిల్లీ సూవర్ట్ అవుతుంది కాబట్టి కంపారిటివ్లీ చెస్ట్ ఎక్స్రే సేఫ్ అని చెప్పొచ్చు. బట్ ఇన్ కేస్ మనం చెస్ట్ ఎక్స్రే ప్రెగ్నెన్సీలో కనుక తీయాల్సి వస్తే అబ్డామినల్ షీల్డ్ పెట్టుకుంటే సో అబ్డామినల్ ఏరియాకి రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇన్ కేస్ అది అవాయిడ్ చేయలేని సిచ్యుయేషన్స్ లో ఎక్స్రే తీయాల్సి వస్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫర్ టెక్నిక్స్. సో అబ్డామినల్ ఎక్స్రేలో కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది అండ్ పైన ఎక్స్రేలో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. డెంటల్లో తక్కువ రేడియేషన్ చూస్తుంటాం, స్మాలర్ ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. అదే మనం సిటీలో చూసినట్లయితే హెడ్ సిటీలో 1 to 2 మిల్లీ సూవర్ట్స్ ఉంటుందండి. అదే చెస్ట్లో అయితే 7 వరకు ఉంటుంది. అదే అబ్డామినల్ సిటీ స్కాన్ అయితే 8 to 10 వరకు వెళ్తుందండి. సో ఎంఆర్ఐకి వస్తే ఎంఆర్ఐ ఈజ్ నాన్ అయనైజింగ్ కాబట్టి దీనికి ఏమీ రేడియేషన్ లేదండి. అండ్ యాంజియోగ్రామ్లో రేడియేషన్ ఉంటుంది అండ్ ఫ్లోరోస్కోపీ, బేరియం స్వాలో, బేరియం ఎనీమా, వీటన్నిటిలో కూడా రేడియేషన్ 5 to 8 మధ్యలో ఉంటుందండి. కార్డియాక్ క్యాథెటరైజేషన్ అదే మనకి యాంజియో చేస్తారు కదా, దాంట్లో అయితే 7 to 10 వరకు మనకి ఈ వాల్యూ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐకి వస్తే అండి ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఇవి సేఫ్, ఎందుకంటే ఇవి నాన్ అయనైజింగ్ రేడియేషన్ కింద చెప్పబడతాయి కాబట్టి. మోర్ దాన్ డయాగ్నోస్టిక్ డోసెస్ లో ఇచ్చినట్లయితే హీటింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి, వీటికి కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, క్యావిటేషన్ జరగవచ్చు టిష్యూస్ లో. సో వీటి సేఫ్టీని థర్మల్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేస్తారండి. అల్ట్రాసౌండ్ లో ప్రతి అల్ట్రాసౌండ్ మెషిన్ లో థర్మల్ ఇండెక్స్ చూపిస్తారు. సో ఆ థర్మల్ ఇండెక్స్ ని మనం <1 కనుక పెట్టుకున్నట్లయితే హీటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో, ఈవెన్ ఫస్ట్ ట్రైమిస్టర్ లో సేఫ్ గా మనం ఎన్ని అయినా అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, యాజ్ మెనీ యాజ్ రిక్వైర్డ్. ఎంఆర్ఐ అయితే ఆఫ్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఈవెన్ ఎంఆర్ఐ సేఫ్ అండి. ఎంఆర్ఐలో నాన్ అయనైజింగ్ రేడియేషన్ కాబట్టి మనం ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత సేఫ్ గా ఎంఆర్ఐ కూడా చేసుకోవచ్చు. అదే కొన్ని ఎంఆర్ఐస్ లో గడోలీనియం యూజ్ చేస్తారు, అది మాత్రం మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేస్తే బెటర్. అంత సేఫ్ కాదు అది ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీలో. సో టేక్ హోమ్ మెసేజ్ వచ్చి ప్రెగ్నెన్సీలో మనం ఏ రేడియేషన్ అయినా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేస్తే బెటర్. అల్ట్రాసౌండ్స్ ఆర్ సేఫ్ ఈవెన్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్. ఎంఆర్ఐస్ అత్యవసరం అనుకుంటే ఎంఆర్ఐస్ ఆర్ ఆల్సో సేఫ్ ఆఫ్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్. అదర్ modalities like X-rays and CTs and fluoroscopies and cardiac catheterization, ఇవన్నీ కూడా as much as possible we have to avoid.